హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? యూపీఎస్సీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి తీసుకున్న నిర్ణయం, ఇక వీరికి కొత్త అవకాశాలని చెప్పి thumbnail అయితే పెట్టాను. సో దీనిపై ఈ మధ్యన స్క్రోలింగ్ అయితే బాగా వస్తుంది. అలాగే మన బ్రదర్ ఛానల్ ఫాలో అయ్యే ఒక అబ్బాయి కొంచెం షేర్ చేసి, ఏంటి బ్రదర్ కొంచెం క్లారిటీ ఇవ్వండి మీరు అని చెప్పడం అయితే జరిగింది. సో క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇదేంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో, ఏ ఎగ్జామ్స్ అంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎనీ ఎగ్జామ్, ఓకే, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కావచ్చు, సిడిఎస్ కావచ్చు, అలాగే యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కావచ్చు, అలాగే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కావచ్చు, కంబైన్డ్ జియో సైంటిస్టు, అలాగే రకరకాల ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా యూపీఎస్సీవి. సో ఆ ఎగ్జామ్స్లో ఎవరైతే ఎగ్జామ్ రాసి మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్తారో, ఆ ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళి ఫైనల్గా షార్ట్ లిస్ట్ కారోజు ఉద్యోగానికి, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగానికి షార్ట్ లిస్ట్ కారో వారికి ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆ స్కీమ్ నేమ్ వచ్చేసి ప్రతిభా సేతు అని. ఈ ప్రతిభా సేతు ఏంటంటే, మీకు ఎవరైతే ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫైనల్గా జాబ్ రాలేదో వాళ్ళకి మట్టికి మీరు ఎందులోనూ తక్కువ కాదు. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళి ఆల్రెడీ జాబ్ తెచ్చుకున్న వాళ్ళకంటే మీరు ఏమీ తక్కువ కాదు. బట్ ఏంటంటే కొంచెం పెర్ఫార్మెన్స్ తగ్గి ఆ ఇంటర్వ్యూ టైంలో కొంచెం షార్ట్ లిస్ట్ అవ్వలేదు అంతే మీరు. సో మీకు ప్రతిభ అంతా బాగానే ఉంది కాబట్టి మీ ప్రతిభకి తగ్గ ఉద్యోగం ఇవ్వడం కోసం ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, పిఎస్యూస్ కావచ్చు, లేదు ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి మీ డీటెయిల్స్ అన్నీ సాఫ్ట్ కాపీ ద్వారా షేర్ చేస్తారు. ఓకే, దాన్ని బట్టి మీకు వాళ్ళ ఇంటర్వ్యూకి పిలవడం అయితే, వాళ్ళ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళకి కావాల్సిన సెక్టార్లో మీకు ఉద్యోగాలు కల్పించడం అయితే జరుగుతుంది. అర్థమైందా? ఈ స్కీమ్ మెయిన్ ఎయిమ్ అది. అర్థమైందా? దీనికి ఏంటంటే మీరు ఈ స్కీమ్ వచ్చేసి ఓన్లీ యూపీఎస్సీకి మాత్రమే అప్లికబుల్. అర్థమైందా? వేరే మీరు ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ ఎగ్జామ్స్ రాసి షార్ట్ లిస్ట్ అవ్వకపోతే అందులో ఇలాంటి స్కీమ్ అయితే వర్తించదు. ఓన్లీ ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇది బెనిఫిట్. అర్థమైందా? ఎందుకంటే మీకు అవకాశాల కోసం ఇది ఒక క్రియేట్ చేసిన స్కీమ్ అండి. మీకు ఫర్దర్గా ఏమన్నా అవకాశాలు క్రియేట్ చేద్దామన్న ఒపీనియన్తో లాంచ్ చేశారు. నేనైతే ఈ స్కీమ్ని చాలా సపోర్ట్ చేస్తాను. సో ఇది చాలా మంచి స్కీమ్ అండి. ఎందుకనంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. యూపీఎస్సీలో ఇంటర్వ్యూ వరకు అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కావచ్చు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కావచ్చు, ఎనీ ఎగ్జామ్. ఓకే, మీరు ఆ స్టేజ్ వరకు వెళ్ళి మీరేంటంటే అక్కడ ఫెయిల్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అవ్వకపోతే, మనకి జాబ్ రాకపోతే మీకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేసినట్టే కదా. మీకు కావాల్సిన కంపెనీ ఏదో ఒకటి, ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి వాటిలో కావచ్చు, లేదంటే ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, లేదంటే ప్రైవేట్ సెక్టార్లో మీకు ఆ స్థాయికి తగ్గ ఉద్యోగాన్ని అవకాశాన్ని కల్పిస్తారు. ఓకే, మీకు ఇది చాలా మంచి అవకాశమే కదా ఈ లెక్కను చూసుకుంటే. సో ఇది అట్లీస్ట్ మీలో నిరాశనైనా కొంచెం తగ్గించవచ్చు ఈ స్కీము. సో మొత్తానికి ఇదైతే చాలా మంచి నిర్ణయం. అలాగే ఇలాంటి నిర్ణయాల్ని యూపీఎస్సీతో పాటు స్టేట్ పిఎస్సీస్ ఏవైతే ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ ఇవి ఉన్నాయో, అలాగే అదర్ స్టేట్లో అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఉంటాయి. ఓకే, ప్రతి స్టేట్కి ఉంటుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను. సో వీళ్ళు కూడా గ్రూప్ 1 స్థాయిలో ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో వాటికి వీళ్ళు ఉద్యోగాలు రిలీజ్ చేసే నోటిఫికేషనే చాలా తక్కువ. ఎందుకంటే అవి ఇయర్ రిలీజ్ చేయరు. ఓకే, అంటే యూపీపీఎస్సీ, బీపీఎస్సీ అంటే బీహార్, యూపీలో మాత్రమే ఎక్కువ నోటిఫికేషన్లో రిలీజ్ చేస్తారు. మిగిలిన ఏ స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిదు గ్రూప్ 1 ఉద్యోగాలు తీయడానికి ఎక్కువ. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే వీళ్ళకి కూడా ఇలాంటి నిర్ణయం ఒకటి తీసుకుని, వీళ్ళు ఏదైనా గ్రూప్ 1 సర్వీస్లో ఉద్యోగాలు రాకపోతే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కల్పిస్తే ఎవరైతే స్టేట్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ అయ్యిద్ది. సో మరి స్టేట్ గవర్నమెంట్స్ అయితే ఇలాంటివి అయితే ఆలోచిస్తలేదు.